మరొక విషయం చెప్పండి, వేలాదిగా లక్షలాదిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మీ ఉద్యమంలో పాల్గొంటారు. ఇంతమందిని మేనేజ్ చేయడానికి ఫండింగ్స్, వీరందరికీ ఈ ఉద్యమాల నిర్వహణకి మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? దాదాపుగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి లక్షలాదిగా ట్యాంక్ బండ్ నిర్బంధం, లక్షలాదిగా జిమ్ఖానా గ్రౌండ్ మైదానం. సో ఇవంతా ఎట్లా సాధ్యమవుతుంది? కమిట్మెంట్ వల్లనే సాధ్యం ఏదైనా సరే. ఇప్పటికి చెప్తున్నాం, ఈరోజు కార్యక్రమం గురించి ఏదైనా చేయాలనుకుంటే మాకు ఆందోళన లేదు. రేపు ఏం చేయాలనే కాడ మాకు దగ్గర డబ్బులు లేవు. అర్థమైంది కదా? అందువల్ల ఎంఆర్పిఎస్ ఒక పిలుపునిస్తే లక్షల మంది, వేల మంది లక్షల మంది వివిధ సందర్భం బట్టి వస్తుంటారు. వాళ్ళకి మేము రూపాయి ఇచ్చి రప్పించలేము కదా. ఆయా సందర్భంలో వాళ్ళకిచ్చే చైతన్యం ప్రధానం. ఒక్క కోణంలోంచే కాకుండా ఒక 10 కోణాల్లో ఉద్యమం చేశాం. ప్రతి కోణాలకు ప్రతి సందర్భంలో వాళ్ళకి చైతన్యమే ప్రధానం. వికలాంగుల ఉద్యమం నడిపాం. వికలాంగుల అంశం టేకప్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చే మేలేందో వికలాంగులు చెప్పగలిగాం కాబట్టి వాళ్ళ స్వతంత్రం తయారొచ్చారు. వృద్ధులు వితంతుల పోరాటం చేశాం, దానికి ఫలితం వచ్చింది. ఆ పోరాటం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏందో వాళ్ళకి చెప్పాం కాబట్టి లక్షల మంది రాగలిగారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలందరి పక్షాన ఉద్యమం నడిపాము. కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు ఉచితంగా అందాలనే లక్ష్యంతో ముందుకెళ్ళాం కాబట్టి లక్షల మంది రావడం జరిగింది. వర్గీకరణ పోరాటమైనా మొన్న SC/ST అట్రాసిటీ యాక్ట్ను కాపాడుకునే దిశగా వరంగల్లో సింహగర్జన పెట్టాం. లేదా నిన్న అంబేద్కర్ గురించి మొన్న ఇంద్ర పార్కులో వేల మందితో ధర్నా పెట్టాం. ఇవన్నీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తరలి రావడానికి అవకాశం ఉన్న సందర్భాలని మేము సృష్టిస్తాం తప్ప రాజకీయ పార్టీలాగా వ్యక్తులకు డబ్బులు ఇచ్చి లేదా బిర్యానీ ఇచ్చి లేదా ఇంకోటి ఇచ్చి ఇంకోటి తీసుకొస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మాకు 100 కోట్లు అవసరం లేదు. ఆశయం కరెక్ట్గా మనం అనుకుంటే, ఆశయం తగ్గ సమాచారాన్ని కనుక ప్రజలకు ఇవ్వగలిగితే ఆ ప్రజల చైతన్యంతో లక్షల మంది వస్తారనే విషయం మేము నమ్ముతున్నాం. అదే కొనసాగుతుంది. రెండో విషయం, మాకు ఇప్పుడు మా దగ్గర నిల్వ డబ్బు లేదు, కానీ రేపు కార్యక్రమం పెట్టుకుంటే డబ్బు లేదనే అంశం కూడా లేదు. అది ఎలా? నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు మా కార్యక్రమానికి కావాల్సింది ఏంది? ప్రధానంగా 3-4 రకాలుగా మాకు కావాలి. అన్ని పార్టీలకు సమీకరించడం కోసం కావాలి. అదే కోట్ల రూపాయల ఖర్చు. అక్కడ ఎంఆర్పిఎస్ తేడా అదే. అన్ని పార్టీలకు 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలంటే 30-40 కోట్ల రూపాయలు ఖర్చు వాళ్ళకు. 4-5 లక్షలు పొంది పెట్టాలంటే 50 నుంచి 100 కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకు. అంతేనా? కానీ 1,00,000 నుంచి 10 లక్షలు, మొన్న పరేడ్ గ్రౌండ్లో 15 లక్షలు 20 లక్షల దాకా మీటింగ్ పెట్టాం కదా మొన్నటి వరకు. మాకు ఖర్చు ఏం రాలే. మాకు 3 ఖర్చులు వస్తాయి ఎప్పుడు కూడా. నంబర్ 1, ఏ సందర్భంలోనైతే మనం పిలుపునిస్తామో ఆ పిలుపుకు సంబంధించిన కరపత్రం గ్రామాలకి పంపే విధంగా ఓ కరపత్రం ప్రింట్ చేస్తాం. ఓకే. 2, ప్రతి ఊర్లో ఈ చర్చ జరగడం కోసం ఒక పోస్టర్ అతికించమని చెప్పేస్తాం, అది ప్రింట్ చేస్తాం. 3, వచ్చిన వాళ్ళకు వేదిక ఉండాలి కాబట్టి వేదికను ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ 3టినే బేస్గా చేసుకొని 25 ఏళ్ళకి ఉద్యమం నడుపుతున్న సంఘం ఏదన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. నమ్మచ్చా? మీరు ఏదైనా నమ్మవచ్చు. మా వాళ్ళకి తెలుసు కదా, ఇది అందరికీ తెలుసు కదా. ఇది డయాస్, కరపత్రం, పోస్టర్, ఈ 3. ఇప్పుడు డయాస్ అంటున్నాము ఆ రోజుకు సంబంధించిన విషయం. కరపత్రం, పోస్టరు ఒక 15 నుంచి 20 రోజులు, నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరుగుతుంటుంది. మాకేంటిది, ఎంఆర్పిఎస్ నిబద్ధత గల కార్యకర్తలు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, మేజర్ చాలా గ్రామాల్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉంటారు. అంటే మా సమాచారం సంబంధించిన మెటీరియల్ కనుక కిందికి తీసుకెళ్ళగలిగితే మా నాయకత్వంకి ఆర్డరు లక్షల మంది రావడానికి అక్కడ బేస్ ఏర్పడుతుంది. వచ్చిన వాళ్ళకి నీళ్లు, ఆహారము, ట్రాన్స్పోర్టేషను ఎంత మా దగ్గర ముందే చాలా బీదస్థితిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఇవన్నీ భరించుకొని ఇంత దూరం రాగలుగుతారా? ఎలా చెప్తారు? మీరు 3 అంశాల్లోనే మేము ఖర్చు పెడతాం, మిగతా పెట్టమని. దానికి ఒకటి కారణం. ఒకటి అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మా భవిష్యత్తు ఈ వర్గీకరణ ద్వారానే ఉన్నదని చెప్పి సామాన్య ప్రజలు నమ్మిండ్రు, మా ఉద్యోగస్తులు నమ్మిండ్రు, మా కార్యకర్తలు నమ్మిండ్రు అనుకోండి. వాళ్ళు కష్టం చేసుకొని, కూలి చేసుకొని 10 రూపాయలు దాచుకొని వాళ్ళు వస్తారు కదా. ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. ఇప్పుడు మొన్న లేటెస్ట్ ఉదాహరణ పరేడ్ గ్రౌండ్. అసలు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే చాలా పార్టీలు మాకు సూచన చేసినాయి. ఆ వేదిక నిండదు, అనవసరంగా అక్కడ ఎందుకు పెడుతున్నాయి, దాన్ని పెట్టమని చెప్పి. లేదు
మా ప్రజల్లో ఆవేదన నిజంగా ఉంటే, లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉంటే వస్తారు అని నేను అన్నాను. రెండు, ఇంకొక సూచన చేశారు. ఆ రోజుల్లో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దయిన కాలం. అంటే ఎంఆర్పిఎస్ వాళ్ళకు శ్రేయభిలాషులు ఉన్నారు. ఎవరు శ్రేయభిలాషులు ఉన్నారు? ఊర్లో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద సింపతి ఉంటారు. ఎందుకు సింపతి ఉంటుంది? ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం వల్ల అన్ని వర్గాల పేదలకు ఏదో ఒక రూపంగా ప్రతి కుటుంబంలో మేలు జరిగింది. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. మీ కుటుంబంలో పేదలు ఉంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా? మీ ఇళ్లలో ఏదైనా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు 1000-2000 రూపాయలు పెన్షన్ రావట్లేదా? మన ఊర్లలో వికలాంగులు ఉన్నారు, పెన్షన్ రావట్లేదా? అంటే సమాజం కోసం పాటుపడే సంఘంగా ఎంఆర్పిఎస్ ఎదిగింది. 2 రకాలుగా సమాజం సింపతి మా మీద ఉన్నది. ఒకటి, నిజమే, దళితుల్లో వీళ్ళు చాలా వెనుకబడిన వర్గం, వీళ్ళ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది, వీళ్ళైతే మనం సాయం చేసుకుందాం. అంటే ఒక సమాజంలో ఏదో అంటారు చూడు, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనం రక్షిస్తుంది అని చెప్పి, అంతేనా? సమాజంలో ఆ ధర్మాన్ని రక్షించాలనే భావజాలం గల వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. కాబట్టి ఎంఆర్పిఎస్ బతికింది. మీరు అన్నట్టుగా మా సొంత శక్తితో బతికిందని కాదు, మా వాళ్ళ చైతన్యం ఇక్కడ తీసుకొస్తుంది. కానీ రావడానికి కావాల్సిన అన్ని వనరులు మా వాళ్ళ దగ్గరనే కాదు. రెండో దశకు వచ్చినప్పటికి సమాజం సింపతి ఉన్నది. ఆ సింపతితో కూడా మా వాళ్ళకు సాయం దొరుకుతుంది, వస్తుంటారు. కానీ వ్యతిరేకిస్తారు. మూడో విషయం మూడో విషయం ఏంటంటే, రెండో రకమైన సింపతి ఉన్నది. మళ్ళీ అరే ఎంఆర్పిఎస్ పోరాటం వాళ్ళ కోసమే కాదు కదా, సమాజం కోసం కూడా చేసిండు కదా, కాబట్టి వాళ్ళు ఏం చేసినా సమాజం కోసం చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం అండగా ఉండాలని చెప్పి గ్రామాల్లో చర్చ ఉంటుంది. మీరు గమనించండి. ఈ చర్చ లేకపోతే మీరు గమనించండి, 500-1000 రూపాయల నోట్లు రద్దయిన కాలం, రద్దయిన 15 రోజులకే దాని ప్రభావం 3-4 నెలలు ఉన్నది కదా. దాని ప్రభావం 3-4 నెలలు ఉన్నది. రద్దయిన 15 రోజులకే నవంబర్ 27వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. ఎన్ని లక్షల మంది వచ్చారు? పరేడ్ గ్రౌండే టీఆర్ఎస్ నింపలేదు, పరేడ్ గ్రౌండే కాంగ్రెస్ నింపలేదు. మొత్తం ఏ పార్టీ ఇప్పటి వరకు నింపిన చరిత్ర లేదు. పెద్దలు వెంకయ్య నాయుడు గారే చెప్పిండ్రు, నా జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదు, ఇంత పెద్ద సభ నా జీవితంలో నేను చూడలేదు, ఇంత క్రమశిక్షణకు కూడా చూడలేదు. మీలో క్రమశిక్షణ నేను ఆర్ఎస్ఎస్ను చూస్తున్నా. జన సమీకరణకు వచ్చినప్పటికీ నేను ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇంట్లో పార్టీ పెడితే, ఇక్కడ మీటింగ్ పెడితే అంతమంది వచ్చిండని నేను విన్నాను, కానీ నేను చూడలేదు. ఇప్పుడు మాత్రం చూస్తున్నాను అన్నాడు. మరి ఆ రోజు ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు ఇవ్వలేదు కదా. లక్షల మంది ఎట్లా వచ్చిండ్రు కదా. మేము ధైర్యంగా చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీ అన్న సమీకరణ కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సమీకరణ చేయలేరు కదా, వాస్తవం కూడా. కానీ ఎంఆర్పిఎస్ ఖర్చు పెట్టకుండానే సమీకరణ చేయగలుగుతుంది. కారణం ఏంటంటే, ఖర్చుతో చూడట్లేదు మేము, వాళ్ళ చైతన్యంతో రప్పిస్తున్నాం, చైతన్యాన్ని పెంచి రప్పిస్తున్నాం. ఆ విధంగా వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఇంత నిర్బంధ మధ్యలో కూడా మొన్న 1000 మంది వచ్చింది కదా. మొన్న ఇందిరా పార్కులో ధర్నాకు 1000 మంది వచ్చేసారు. వచ్చిండ్రా లేదా? ఆ 1000 మంది రావడానికి మేము చేసింది ఏంటిది? నేనైతే ఒక జిల్లాకు తిరగలే, 1000 మంది అయితే వచ్చిండ్రు కదా. ఎట్లా వస్తుండ్రు అంటే, ఆశయం గొప్పదైనప్పుడు, ఆశయానికి సంబంధించిన అంశం జనములకు వెళ్ళినప్పుడు 100 మందికి తెలిసిన కాడ 10 మంది వస్తే, అన్ని గ్రామాల నుంచి 10 మంది వస్తే ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు కదా. అది జరుగుతుంది. సో మీరు ధైర్యంగా చెప్తున్నామే. అది మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe I Dream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch